Retro songs round low. Next contestant is Sarthak. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. నా పాట విని మురిసావు, ఆపైన నన్ను వలచావు. నా పాట విని మురిసావు, ఆపైన నన్ను వలచావు. కలలాగా నన్ను కలిసావు, లతలాగా పెనవేసావు. ఒక గానమై ఒక ప్రాణమై జతగూడి మనమున్నాము, ఉన్నాము, ఉన్నాము. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. నాడేమి ఉందని భ్రమసేవు, నేడేమి లేదని విడిచేవు. నాడేమి ఉందని భ్రమసేవు, నేడేమి లేదని విడిచేవు. ఆ మూడు ముళ్ళను మరిచేవు, నా పాల మనసును విరిచేవు. ఈనాడు నన్ను విడనాడిన ఏనాటికైనా కలిసేవు, నువ్వు కలిసేవు, నన్ను కలిసేవు. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
జడ్జెస్ సార్థక్. లేచి నుంచుని చప్పట్లు కొట్టడానికి కారణాలున్నాయి. ఒకటి నీ సాధన, ఇంకొకటి నువ్వు పట్టు విడవకుండా గొంతు క్రాక్ అవుతోంది, కొన్ని ఎపిసోడ్స్ లో నువ్వు సరిగా పాడలేకపోయావు, ఆ బాధ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది నీ ఏజ్ కి. అవన్నీ దిగమింగుకొని అవన్నీ అధిగమించి ఇవాళ నువ్వు పర్ఫామ్ చేసిన తీరు అభినందనీయం, చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. సార్థక్, థ్యాంక్ యూ. నీ గొంతు నీ కంట్రోల్లోకి వచ్చింది, నువ్వు తెచ్చుకున్నావు. అది రాలేదు, నువ్వు తెచ్చుకున్నావు. దానికి నువ్వు చేసిన సాధనకి నీకు లేచి నుంచి చప్పట్లు కొట్టాలనిపించింది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. సార్థక్ Sir. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ముఖ్యంగా అదే కొంచెం గొంతు మారుతోంది, ఆ పరిణామ దశ అయినా కూడా దాన్ని అధిగమించిన విధానం చాలా బాగుంది. అంటే నీ ముందు ఒక అడ్డు ఉంది, చూస్తే అడ్డు, ఎక్కితే మెట్టు. స్టోన్స్ విల్ బికమ్ స్టెప్స్. అంతే, నువ్వు ఆ అడ్డులను అన్నిటి కూడా మెట్లుగా మార్చుకున్న విధానం చాలా నచ్చింది. థ్యాంక్ యూ. సహజంగా ఏది జరగదు. సహజంగా జరిగేది వయసు పెరుగుతుంది, సహజంగా గడ్డం పెరుగుతుంది, సహజంగా గోళ్లు పెరుగుతాయి. అంతేగాని ప్రతిభ నైపుణ్యం సహజంగా పెరగదు. ఖచ్చితమైన లక్ష్యంతో ఒక సాధన చేస్తేనే, చిత్తశుద్ధితో శ్రమిస్తేనే మన వృత్తిలో నైపుణ్యాలు పెరుగుతాయి. అందుకు నువ్వు ప్రధాన ఉదాహరణ నువ్వే. థ్యాంక్ యూ. సార్థక్, నాకు 2 చరణంలో ఓపెనింగ్ లైన్ నా పాట విని మురిసా, అది ఎంత బాగా యు ఫెల్ట్ దోస్ లెటర్స్, నాట్ ఈవెన్ వర్డ్, ఎవ్రీ లెటర్ అండ్ ఆ మ్యూజికల్ కాంపోజిషన్. నా ఆ పైన అక్కడ ఏదో ఒక సాఫ్ట్నెస్ తెచ్చావు, ఆ పైన నన్ను వలచావు, నా పాట ఎలా పాడారు అది విత్ ఆల్ దీస్ డిఫికల్టీస్. అదే బోస్ గారు, సునీత గారు చెప్పినట్టు యూ హ్యావ్ సచ్ అ స్ట్రాంగ్ విల్ పవర్ టు ఓవర్కమ్ యువర్ డిఫికల్టీస్ అండ్ మేక్ యువర్ డిఫికల్టీస్ బ్యూటిఫుల్ ఫర్ ద రిసీవర్. నీలో ఉన్న కష్టాలే వినేందుకు హాయిగా ఉంది. అది ఏమంటే నువ్వు అలా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నావు. యూఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ డిఫికల్టీస్, యువర్ స్ట్రగుల్ యాజ్ జాయ్ టు ద లిసనర్. అది చాలా ఇట్స్ యూఆర్ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. రెట్రో రౌండ్. దీంట్లో డైలాగా లేకపోతే నువ్వు ఇంకో ఏదైనా సాంగ్ పాడబోతున్నావా, ఎట్లా? డైలాగే సార్. డైలాగా ఏ సినిమా నుంచి, ఎవరిది? ఎన్టీఆర్ గారి డైలాగ్స్. వావ్, అది నేను కొంచెమే నేర్చుకున్నాను సార్, ట్రై చేస్తాను చెప్పడం. ఓకే. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సోత సుతునికి ఇందు నిలవ అర్హత లేదందువ. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువ. మీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని బైహార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశాడు. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే, నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలు ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా, బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంసలే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలని. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం
కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించే సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగ భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి. చక్కగా పాడామని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడావు నాన్న. నిస 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 పని 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 మ పని స నిస 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 పని. గనిగమ వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గనిగమ వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నారద నార